సంఘ సేవకుడు, సామాజిక ఉద్యమకారుడు, పేద ప్రజల ఆరాధ్య దైవం, అనంతపూర్ జిల్లా కల్పవృక్షమైనటువంటి మానవతావాది మదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించినటువంటి ఆర్డిటిని కాపాడుకోవడంలో అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు విజయం సాధించారు. మరి ఆ సాధించిన సంబరాలను ఈరోజు ఆ మహనీయుని విగ్రహం దగ్గరే ఘనంగా నిర్వహించుకోవడం, అది ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరగడం చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈరోజు ఆ సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా ఆ మహనీయుని మర్చిపోమనే రీతిలో ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడన్నటువంటి తరహాలో ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించినటువంటి ఆర్డిటి కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా ఆపడంపై ఆందోళన, బాధ, దిగులుతో 11 నెలల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని చేపట్టినటువంటి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి 1969వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏనలేని ప్రజలకు సేవలు చేసిన మంచి వాతావరణాన్ని గుర్తెరిగి ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడ, గృహ నిర్మాణ రంగాల్లో ఆర్డిటి సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ మహనీయుని నిరంతరం తలుచుకుంటాం. మరి ఆ క్రమంలోనే ఆర్డిటి కోసం మేమంతా కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేసిన సందర్భంలోనే ఆర్డిటికి విదేశీ నిధులు యథావిధిగా వస్తున్నాయి. గతంలో ఏ రకంగా అయితే పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందో అదే తరహా ఇక నుంచి మొదలవుతున్నటువంటి సందర్భాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ ఆర్డిటి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అంటే రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు, విద్యార్థులు, మహిళలు, యువజనులు అధిక మొత్తంలో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన, నిరసనలు చేయడంలోనే ఈ ఆర్డిటిని సాధించుకోవడం అనేది కూడా జరిగింది. మరి రేపటి నుంచి ఈ ఆర్డిటి సేవలు పేద ప్రజలకు అందుతాయి. మరి భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చేపట్టినా ఆర్డిటిపై ఆంక్షలు, అడ్డంకులు సృష్టించకుండా అది పేద ప్రజలకు సేవలు చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా కోరుకుంటూ భవిష్యత్తులో ఎవరు ఏమి ఆర్డిటికి ఇబ్బందులు పెట్టినా ఇదే తరహాలోనే ఇది మించి కూడా ఉద్యమాలు చేయడానికి ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆర్డిటి విజయోత్సవ సభకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి తనయుడు మాన్సో ఫెర్రర్ గారు కూడా రావడం మాకు మరింత సంతోషాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఆర్డిటి అఖిలపక్ష కమిటీకి చేకూరింది. ఇట్లాంటి సందర్భాల్లో మేము ఎవరిని కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ ఉద్యమంలో ఎవరైతే క్రియాశీలకంగా ఆది నుంచి అది ఆర్డిటిని సాధించుకునేంత వరకు పాల్గొన్నారో వాళ్ళకి ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు కూడా ఇప్పుడు జరుగుతాయి. మరి పేద ప్రజలు కూడా ఇది ఒక విజయంగా భావించుకొని భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలకి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాక కుల మతాలకు అతీతంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందుకు రావడానికి అందరూ ఒకరినొకరు సహకరించుకొని ఒక కొత్త ఒరవడిని సృష్టించుకొని అభివృద్ధి పథం వైపు ముందుకు నడవాలని ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా పిలుపునిస్తూ మరి ఆర్డిటిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరికి మరోసారి ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ మీడియా పాత్ర అనేది అమోఘం. వారు కూడా వాళ్ళ శక్తికి మించి ఈ ఆర్డిటి న్యాయమైన డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినందుకు మీడియా మిత్రులకు కూడా ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై భీమ్.